హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. లాస్ట్ వీడియోలో బతుకమ్మ కోసము అని నైవేద్యాలు చూపించా కదా, దాని కంటిన్యూషన్ వ్లాగే ఇది కూడా అన్నమాట. ఫస్ట్ అయితే నేను నైవేద్యాలు బ్యాక్ డ్రాప్ అన్ని సెటప్ చేసుకొని దాని తర్వాత ఇంకా బతుకమ్మ ప్రిపేర్ చేద్దాము అని వచ్చేసిన. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను బతుకమ్మ చేయడం. ఎవ్రీ ఇయర్ అయితే మమ్మీ నేను కలిసి చేస్తుండే అన్నమాట. నేను జస్ట్ హెల్ప్ చేస్తుండే, కానీ ఈ ఇయర్ అయితే నేనే మొత్తం చేస్తున్నా కాబట్టి చూడాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ ఒక పెద్ద స్టంటే అయింది. ఏంటంటే నేను బతుకమ్మ 30 రోజు అనుకున్నా, నేను 28th రోజు హైదరాబాద్ నుంచి వచ్చిన అనమాట. సో 30 కాబట్టి మంచిగా 29th రోజు అన్ని సెటప్ చేసుకొని అన్ని ఒక 2-3 టైప్స్ లో చూసి ఏది బాగుంటుందో అది సెట్ చేసుకొని ఇంకా మంచిగా షాపింగ్ చేసుకొని నాకు కావాల్సినవి అన్ని తెచ్చుకుందాము అనుకున్నా. కట్ చేస్తే 29th బతుకమ్మ అని తెలిసింది. ఇక్కడ మా దగ్గర 29th సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి. అండ్ అది నాకు ఎప్పుడు తెలిసింది అంటే 28th ఈవినింగ్ తెలిసింది అనమాట. అప్పటికప్పుడు ఇంకా వెంటనే వెళ్ళి నాకు కావాల్సినవి అన్ని తెచ్చుకున్నా అనమాట. కానీ ఎంత నెక్ ఆఫ్ ది మూమెంట్ అయిపోయినా గానీ నాకు కావాల్సినవి ప్రతి ఒక్కటి దొరికింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. బట్ మామిడాకుల కోసం ఒక చిన్నపాటి యుద్ధమే చేసిన అనుకోవచ్చు. ఎక్కడ చూసినా మామిడాకులు లేకుండే. అసలు ఫెస్టివల్ కదా ఊరికేనే అమ్ముతారు అని అనుకుంటే ఎక్కడ కూడా లేకుండే అనమాట. మా ఇంటి దగ్గర కొన్ని చెట్లు ఉంటే అవేమో అందుతలేవు. సరే కొంచెం ఇక్కడ దూరం వెళ్ళి కొన్ని చెట్లు ఉంటే అక్కడ చూస్తే అక్కడ అందుతలేవు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా గివప్ ఇచ్చేసినా ఇంకా అవ్వదులే అనుకొని అప్పుడే ఒక ఇంటి ముందు ఒక మామిడి చెట్టు చూసిన అనమాట. ఇంకా వాళ్ళకి అడిగితే ఇచ్చిండ్రు అనమాట. సో అందుకే ఆ బ్యాక్ డ్రాప్ అంతా పాసిబుల్ అయింది. లేకపోతే అవ్వకపోతుండే. అప్పటికప్పుడు మళ్ళా ఇంకొకటి ఏదో ఒకటి చూడాల్సిందే. అండ్ ఆ రోజు బతుకమ్మ, నాకు బతుకమ్మ చేయాలి, నైవేద్యాలు చేయాలి, బ్యాక్ డ్రాప్ చేయాలి అంటే ఎంత పని ఉంటది కదా. లక్కీలీ నాకైతే మామిడాకులు దొరికినాయి ఆ రోజు. ఇంకా బతుకమ్మకు వచ్చేస్తే నాకు కావాల్సినట్టే వచ్చింది. అండ్ చాలా బాగా వచ్చింది కూడా. 2 బతుకమ్మలు ఉంటాయి కదా, ఒకటేమో పెద్ద బతుకమ్మ, ఇంకొకటేమో చిన్న బతుకమ్మ అని. ఇంకా పెద్ద బతుకమ్మ అయిపోతే నెక్స్ట్ ఇంకా చిన్న బతుకమ్మ కూడా స్టార్ట్ చేసేస్తున్నా. అసలు నాకు ఎవ్రీ టైం పెద్ద బతుకమ్మ కంటే చిన్న బతుకమ్మనే ఫుల్ క్యూట్ గా అనిపిస్తుంది. ఈ ఇయర్ కూడా నాకు ఎందుకు చిన్న బతుకమ్మనే క్యూట్ గా అనిపించింది. ఇంకా నైవేద్యాలు ఇంకా బతుకమ్మ చేసేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోయినా అనమాట. ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి బతుకమ్మ. ఇంకా నేను కూడా ఫస్ట్ అయితే బతుకమ్మ ఇంట్లో ఆడాలి కదా, అందుకే అక్కడ పెడుతున్నా అనమాట. ఒకసారి ఇంట్లో ఆడేసి ఇంకా తీసుకెళ్ళిపోదాము అని చెప్పి. అసలు నేను ఎప్పుడు బతుకమ్మ ఆడలేదు. ఈవెన్ దో నేను మమ్మీ ఒకటి పెద్ద బతుకమ్మ మమ్మీ పట్టుకుంటుండే, చిన్న బతుకమ్మ నేను పట్టుకొని మమ్మీతో పాటు వెళ్ళినా గానీ మమ్మీ ఆడుతుండే, నేనేమో పక్కన నిల్చుంటుండే అనమాట. నాకు అసలు రానే రాదు ఆడడము. ఇంకా ఈసారి ఆడాల్సిందే అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ అనమాట. అసలు నేను చాలా సాటిస్ఫైడ్ ఉండే. బతుకమ్మలో మంచిగా వచ్చినాయి నైవేద్యాలు, యమ్మీ అయినాయి. నా డ్రెస్ కూడా మంచిగా ఉంది, నాకు చాలా బాగా సెట్ అయింది. అన్నీ క్యూట్ గా నీట్ గా బాగుండే అనమాట ఆ రోజంతా. ఇంకా కొద్దిసేపు ఇంట్లో ఆడేసేసి ఇంకా కిందికి వెళ్ళిపోతున్నా అనమాట. మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటది, ఆ టెంపుల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసిండ్రు. సో టెంపుల్ కి వెళ్ళిపోయినా అనమాట. ఇంకా టెంపుల్లో కూడా కాసేపు బతుకమ్మ అక్కడ పెట్టేసేసి ఆడినా అనమాట. యాక్చువల్లీ ఈ టెంపుల్ చాలా బాగుంటది చూడ్డానికి. ఉత్తర తిరుపతి టెంపుల్ అంటారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా బతుకమ్మను అక్కడ పెట్టేసేసి నాకు తెలిసినట్టు నేను బతుకమ్మ ఆడినా అనమాట ఆ రోజు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్టెప్స్ వేస్తుంటే నాకు వచ్చిన స్టెప్స్ వాళ్ళతో పాటు వేసేసి పక్కకి జరిగినా అనమాట. యాక్చువల్లీ ఐఎమ్ సో ప్రౌడ్. అట్లీస్ట్ ఇంత మాత్రం అయినా సరే నేను ఆడినా అని చెప్పి, లేకపోతే నాకున్న మోమాటానికి ఆ మాత్రం కూడా ఆడకపోతుండే.
ఇంకా దాని తర్వాత బతుకమ్మని నీళ్ళల్లో వదిలేసే టైం అయింది. ఇంకా అక్కడే ఒక టెంపరీగా ఇట్లా పాండ్ లాగా చేసిండ్రు అనమాట. ఇంకా అతనికి ఇస్తే అక్కడ మళ్ళగా వదిలేస్తున్నాడు అతను. యాక్చువల్ గా రికార్డ్ చేయడం మర్చిపోయినాం గానీ బతుకమ్మలు మంచిగా ఫ్లోట్ అయితేనే ఉండే అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత బతుకమ్మ మీద ఉన్న గౌరమ్మ ఉంటది కదా, అది అందరికి పెట్టేసేసి దాంతో పాటు నైవేద్యాలు కూడా అందరికి ఇచ్చేయడానికి ఇంకా వెళ్ళిపోతున్నా అన్నమాట. అందరికి ఆ గౌరమ్మ ఇచ్చే కంటే ముందు ఇక్కడ ఒక ఆవు ఉందన్నమాట, దానికి పెడదాము అని వెళ్ళిన. కొంచెం దాన్ని మచ్చిగా చేసుకుందాము అని దానికి గడ్డి పెడదామని చూస్తే అది నా ప్లేట్ లో ఏముంది ఏముంది అని చూస్తుంది. యాక్చువల్ గా ఆ ప్లేట్ లో గౌరమ్మ కింద తమలపాకులు ఉండే, అవి వాటి కోసం అని చూస్తుంది అనమాట. దానికేమో తినొస్తలేదు, నాకేమో పెట్టాలి అంటే భయం అవుతుంది. అందుకే ఆ ఆకుల్ని కొంచెం ముందుకు అనేస్తే అది తీసేసుకుంది అనమాట. ఇంకా దానికి ఆ ఆకు పెట్టేసేసి ఇప్పుడు గౌరమ్మని కొంచెం రాద్దాము అని ట్రై చేస్తున్నా. కొంచెం నాకు భయం అవుతుంది కానీ ఓకే ఏమనదులే. దీనికంటే ముందు కొంతమంది పెట్టిండ్రు అనమాట, అందుకే నేను చూసిన. వాళ్ళని కూడా ఏమనలేదు కాబట్టి నన్ను కూడా ఏమనదులే అనుకొని పెట్టేసిన అనమాట ధైర్యం చేసి. ఇంకా బొట్టు పెట్టేసేసి దానికి మొక్కుకున్నా నేను. ఇంకా దాని తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కనిపించిండ్రు అనమాట. ఇంకా వాళ్ళని పలకరించేసి నేను తెచ్చిన నైవేద్యాలు కూడా ఇచ్చేసిన అన్నమాట ప్రసాదం లాగా. అసలు ఇలా ప్రసాదాలు మళ్ళీ చూస్తుంటే మళ్ళీ చేసుకొని తినబుద్ధి అవుతుంది. అంత యమ్మీ అయ్యి ఉండే. ఇంకా నా దగ్గర ఉన్న కప్స్ లో ఇంకా పులిహోర, దద్దోజనం, ఇంకా పరమాన్నము వేసేసేసి ఇస్తున్నా. ఫస్ట్ అయితే గౌరమ్మని రాసేసి ప్రసాదాలు కూడా ఇచ్చేసిన. నేను తీసుకుపోయిన ప్రసాదాలు ఎంతమందికి అయితే అంతమందికి ఇచ్చేసిన అన్నమాట గౌరమ్మని రాసేసి. అయితే అక్కడ ఒక ఆంటీ అడుగుతుంది అనమాట, ఏంటి ఏం ప్రసాదం ఇది అని. అయితే బ్రౌన్ రైస్ తో పరమాన్నము అంటే అవునా అనుకుంటా ఉంటుంది. అసలు బ్రౌన్ రైస్ ని ఇలా కూడా వాడొచ్చని నేనే కనబెట్టినా అన్నమాట. ఇంకా అన్ని నైవేద్యాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేను చేసుకున్న నైవేద్యాల టేస్ట్ చూడాలి కదా. అప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. అబ్బా ఎప్పుడు తినాలి అని. ఇట్ వాజ్ అరౌండ్ 10 o'clock నాకు తెలిసి అప్పుడు తింటున్నా. యమ్మ అంటే యమ్మైనా. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.